క్రిస్టియన్స్ అయితే మీరు అన్నట్టుగా చర్చికి వెళ్తారు, ముస్లిమ్స్ అయితే మసీద్కి వెళ్తారు. మన హిందూ వాళ్ళు ఇప్పుడు హిందూయిజం ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ లో కూడా ఎలా అవ్వబోతుంది? హిందూయిజం అనేది హిందూయిజం అంటే హిందూ అనేది ఒక మతం కాదు, అది మన జీవన విధానం. కానీ మన టైం బాగలేక అది హిందూయిజంగా మారింది అంతే. హిందూయిజం అనేది ఏది ఉండదు. సనాతన ధర్మం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు మన రాముడు ఉన్నట్టు కృష్ణుడు ఉన్నట్టు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నట్టు ఇప్పుడు రామసేతు నిరూపించింది. మన అదృష్టం బాగుండి రామాలయం అనేది ఏర్పడింది. అది ఒక మతం అనేది కాదు, మన సంస్కృతి మన సాంప్రదాయం అన్నమాట. మనం ఎలా ఉండాలనేది మన మెంటాలిటీసే డిసైడ్ చేస్తాయి. చాలామంది ప్రపంచాన్ని మార్చాలనుకుంటారు, కానీ మనం మారితే ప్రపంచం మారిపోతుంది. ఎవరికి వాళ్ళు మారడానికి ప్రయత్నం చేయాలి. సేవ విషయంలో వచ్చినప్పుడు కుటుంబ వ్యవస్థలన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మన ఇంట్లో బామ్మలు చిన్నపిల్లలకి బోధిస్తూ ఉంటారు. నాన్న పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, పాదాలకు నమస్కారం చేసుకోవాలి. ఇటువంటి పద్ధతులు అనేది మన సంస్కృతి సాంప్రదాయంలో భాగం, పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వడం అనేది. ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ మైక్రో ఫ్యామిలీస్ వల్ల తల్లిదండ్రుల మాటే పిల్లలు వినట్లా, వర్చువల్ వరల్డ్కి అలవాటు పడిపోయి. కాబట్టి చిన్నపిల్లల స్టేజ్లో 5th to ఇంటర్ స్టేజ్లో పిల్లలు చెప్తే నేర్చుకుంటారు, కానీ ఇప్పుడు చెప్తే వినే స్టేజ్ లేదు. అందువల్ల రెస్పెక్ట్ గౌరవం భక్తి అనేది పిల్లల్లో లేవు ఈ జనరేషన్లో. కొన్ని ఫ్యామిలీస్లో పిల్లలు వింటున్నారు, కానీ